Hello friends, welcome back my channel. ఫ్రెండ్స్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో పోస్టులు అయితే వచ్చాయి. ఆ పోస్టులు ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి 25/2/2025 అయితే వచ్చింది. మరి ఇంకా డేట్ ఉందంటే డేట్ అయితే ఉంది. సో అందుకే మీకు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ నేను వీడియో వేస్తున్నాను. ఇక అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద రిక్రూట్మెంట్ టు ద టీచింగ్, అదర్ అకాడమిక్ అండ్ ద నాన్ టీచింగ్ పోస్ట్. ఇక్కడ నాన్ టీచింగ్ రెండు మనని అప్లికేషన్ ఇన్వైట్ చేస్తున్నారు. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి అసోసియేట్ ప్రొఫెసర్, ఇది సైకాలజీ, డైరెక్ట్ అండ్ డిప్యుటేషన్ ఒక పోస్ట్ అయితే ఉంది ఇది. అలాగే లైబ్రరీన్, యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ, ఇది డైరెక్ట్ అండ్ డిప్యుటేషన్ మీద ఉంటుంది. అన్ని రోజుల్లో ఒక పోస్ట్ అయితే ఉంది. ఇక ఫైనాన్స్ ఆఫీసర్ అన్ని రోజులు ఉంది, డైరెక్ట్, ఇది డిప్యుటేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా 57 years అయితే ఇచ్చారు. ఇది నాన్ టీచింగ్, 3 years టెన్యూర్ అని ఉంటుంది ఇది. సో పోస్ట్ కోడ్ వచ్చేసి NT09 అని ఇచ్చారు. ఇక్కడ మీరు ఫస్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ చూస్తే సైకాలజీలో ఆ డిపార్ట్మెంట్ లో పోస్ట్ ఉంది ఇది. సో అంటే సైకాలజీ మీద మనం సబ్జెక్టు తెలిసి ఉండాలి. ఇక లైబ్రరీన్ వచ్చేసి యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ డిపార్ట్మెంట్స్ వచ్చేసి. ఇక్కడ మన క్వాలిఫికేషన్స్ ఏంటి ఇవన్నీ చూద్దాం. ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. లాస్ట్ డేట్ టు అప్లై త్రూ ఆన్లైన్ మోడ్ 27/3/2025, 27/3/2025 నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ హార్డ్ కాపీస్ వచ్చేసి 10/4/2025, అంటే ఏప్రిల్ 10వ తారీఖు వరకు మనకు ఉంది టైం. ఇక వెబ్సైట్ వచ్చేసి ఈ వెబ్సైటు. టీచింగ్కి ఇక్కడ మనకు 2 లింక్స్ అయితే ఇచ్చారు. టీచింగ్కి ఒక లింక్ ఇచ్చారు, నాన్ టీచింగ్కి ఒక లింక్ ఇచ్చారు. సో అంటే మనం నాన్ టీచింగ్ అయితే నాన్ టీచింగ్ పోస్ట్కి ఈ లింక్ ద్వారా అప్లై చేసుకోవాలి. సో మెయిన్ వెబ్సైట్ అయితే ఇది. ఇక్కడ రిక్రూట్మెంట్ ఏదైతే మనం చూస్తున్నామో దాని గురించి అయితే ఉంది. సో దీన్ని అప్లై చేద్దాం. ఇంకా డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ అప్లై చేసే ముందు పూర్తి డీటెయిల్ చూద్దాం. ఇక్కడ టీచింగ్ అండ్ అదర్ అకాడమిక్ పోస్ట్ గురించి చెప్తున్నారు. క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు నోట్ దట్ ద మినిమం క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, రిజర్వేషన్, రోస్టర్ ఫర్ వేరియస్ కేటగిరీస్ యాజ్ ఇక్కడ యూజీసీ రెగ్యులేషన్స్, ఇవన్నీ కూడా యూజీసీ రెగ్యులేషన్ 2018 అంటే ఈ టీచింగ్ ఏదైతే ఉందో దాని గురించి. ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. అసోసియేట్ ప్రొఫెసర్ సైకాలజీ అన్నాం కాబట్టి దానికి వచ్చేసి గుడ్ అకాడమిక్ రికార్డ్ విత్ ఏ PhD డిగ్రీ ఇన్ ద కన్సిడర్డ్ అలైడ్ రిలవెంట్ డిసిప్లైన్స్. సో ఇందులో అయితే ఎలిజిబిలిటీ వచ్చేసి దీనికి గుడ్ అకాడమిక్ రికార్డ్ ఉండి PhD చేసి ఉండాలి అంటున్నారు. అలాగే మాస్టర్ డిగ్రీ చేస్తుంటే అందులో 55% అనేది మనకు ఉండాలి. ఇక మినిమమ్ ఆఫ్ 8 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్యుటేషన్, ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇదైతే ఉండాలి. సో మెయిన్ క్వాలిఫికేషన్స్ అయ్యి. ఇక ఇది డైరెక్ట్ క్వాలిఫికేషన్స్, ఇది డిప్యుటేషన్, అంటే డిప్యుటేషన్ మీద కూడా మనం ఈ జాబ్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్ అంటే మనం కంటిన్యూటీ చేస్తామంటే ఇలా అప్లై చేసుకోవచ్చు. 2 ఇచ్చారు మనకి. నెక్స్ట్ వచ్చేసి లైబ్రరీన్ వచ్చేసి మనకు మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, డాక్యుమెంటరీ సైన్స్ విత్ అట్లీస్ట్ 55% అయితే మార్క్స్ అయితే ఉండాలి. అట్లీస్ట్ 10 years లైబ్రరీగా చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అది కూడా యూనివర్సిటీ లెవెల్లో ఉండాలని అడుగుతున్నారు. సో చూడండి, ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు ఇమీడియట్లీ అప్లై చేసుకోగలరు. అలాగే PhD డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్లో కూడా PhD చేసి ఉంటే ఇంకా బెటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ ఆఫీసర్. ఇది మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ డిప్యుటేషన్ ఫర్ ఏ టెన్యూర్ ఆఫ్ 3 years అయితే ఉంటుంది దీనికి. ఆర్ టిల్ అటెండింగ్ ద ఏజ్ ఆఫ్ సూపర్నేషన్ 60 లేదంటే 62 years వరకు. అంటే ఎగ్జాంపుల్ మనం ఒక 55 సంవత్సరాలు జాయిన్ అయ్యామనుకోండి, నెక్స్ట్ 62 వరకు ఈ జాబ్ అనేది కంటిన్యూ ఉంటుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమడుగుతున్నారంటే మాస్టర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ అయితే ఉండాలి, లేదంటే ఈక్వలెంట్ ఉండాలి. అట్లీస్ట్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అడుగుతున్నారు. సో మీరు ఇది కూడా పూర్తిగా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అయితే 57 years అయితే ఇచ్చారు ఎగ్జాంపుల్. సో ఇది డీటెయిల్స్.
ఇక దీనికి జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మనం పూర్తిగా చదువుకోవచ్చు. తర్వాత దీన్ని ఎలా అప్లై చేయాలంటే ప్రింట్ అవుట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. అంటే ఫస్ట్ మనం ఆన్లైన్ అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత దాన్ని కాపీ ప్రింట్ తీసుకొని సో మనం సెల్ఫ్ అటాచ్చేషన్ చేసి ఈ అడ్రస్కి మనం పంపించాలి. ఇది అనంతపూర్, ఆంధ్రప్రదేశ్. ఐబైసి సెలక్షన్ కమిటీ సెక్షన్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జేఎన్టీయు ఇంక్యుబేషన్ సెంటర్, జేఎన్టీ రోడ్, చిన్మయ నగర్, అనంతపూర్. ఈ అడ్రస్కి పోస్టులు అయితే పంపించాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని పైన కవర్ పైన రాసి 10/4/2025 వరకు మనకి అక్కడ చేరాలి. అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఆన్లైన్లో అప్లై చేయాలి, తర్వాత ఆఫ్లైన్లో పంపించాలి. సో ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి కాబట్టి సో ఇవన్నీ కూడా జనరల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్ 3 years, 5 years, 10 years అనేది సో అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిజర్వేషన్స్ ప్రకారం అయితే ఉంటుంది. ఇక అలాగే మనం ఇంకేం డీటెయిల్స్ ఉన్నాయో చూద్దాం. కంప్లీట్ డీటెయిల్స్. ఎందుకంటే మీకు మెయిన్ డీటెయిల్స్ చెప్తే మిగతాది మీరు చూసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇది ఎక్కడ కూడా ఇక్కడ మనకి ఫీజు గురించి ఎక్కడ ఇవ్వలేదు. సో మనకి ఇది ఎలా అప్లై చేయాలి, ఇక్కడ డైరెక్ట్ ఇచ్చేశారు. ఫస్ట్ మీరు నాన్ టీచింగ్ లెవెల్లో ఉంటే ఈ లింక్ని క్లిక్ చేయాలి. మీరు టీచింగ్ లెవెల్లో ఉంటే ఇది క్లిక్ చేయాలి. ఎగ్జాంపుల్ మనం టీచింగ్ లెవెల్లో ఉన్నాం, దీన్ని క్లిక్ చేద్దాం. సో మనకు అదర్ విండో ఓపెన్ అవుతుంది. అలాగే నాన్ టీచింగ్ లింక్ను కూడా క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మనకైతే ఇదైతే వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. ఇక్కడ అప్లికెంట్ నేము, అలాగే కన్ఫర్మేషన్ ఈమెయిల్ అడ్రస్, నెక్స్ట్ పాస్వర్డ్, కన్ఫర్మేషన్ పాస్వర్డ్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఇచ్చి క్యాప్చర్ టైప్ చేసి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకి లాగిన్ డీటెయిల్స్ అనేది అంటే ఒకసారి మనం ఈమెయిల్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత మనకి లాగిన్ డీటెయిల్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇస్తారు, పాస్వర్డ్ ఇస్తారు, క్యాప్చర్ ఇస్తారు, లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత మీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకున్న దాన్ని ప్రింట్ తీసుకొని దాన్ని మీరు పోస్ట్లో పంపించాలి. సో అక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్లో అయితే పోస్ట్లో పంపించాలని ఉంది. సో అది మీరు ఆ అడ్రస్లో పంపించాలి. సో 10వ తారీఖు వరకు మనకు టైం ఉంది. సేమ్ మీరు నాన్ టీచింగ్ అయినా టీచింగ్ అయినా కూడా చూడండి, ఇక్కడ మనం నాన్ టీచింగ్ చూస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అయితే దీనికి ఫస్ట్ సైన్ అప్ చేసుకోవాలి. సేమ్ ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మేషన్ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, కన్ఫర్మేషన్ పాస్వర్డ్, మొబైల్ నంబర్ క్యాప్చర్ ఇచ్చేసి సైన్ అప్ చేసేస్తాం. సైన్ అప్ చేసిన తర్వాత సేమ్ దీనికి కన్ఫర్మేషన్ మనకి మెయిల్ ఐడి వస్తుంది. వచ్చిన తర్వాత ఓకే చేస్తారు. చేసిన తర్వాత సేమ్ లాగిన్ అవుతారు. సో ఇక్కడ సేమ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తారు, క్యాప్చర్ ఇస్తారు, లాగిన్ అవుతారు. సో ఇది పూర్తి డీటెయిల్స్. దీనికి కూడా మీరు సేమ్ ఇక్కడ నుంచి అప్లికేషన్ అప్లై చేసుకోవాలి. అంటే మీరు నాన్ టీచింగ్లో ఉన్నారా, టీచింగ్ ఉన్నారా, అది దేనికి అప్లై చేస్తున్నారు అనేది మీరు డిసైడ్ చేసుకొని ఇక్కడ 10వ తారీఖు వరకు మనకు టైం ఉంది. అంటే ఆన్లైన్లో కాదు, ఇది బిఫోరే మీరు చేసి ఈ టైం వరకు మనకి హార్డ్ కాపీ ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ హార్డ్ కాపీస్ ఈ 10వ తారీఖు వరకు, ఏప్రిల్ 10వ తారీఖు వరకు చేరుకోవాలి. కాబట్టి ఇమీడియట్లీ మీరు ఎవరైతే ఈ పోస్ట్ చూసారో ఒకవేళ మీరు క్వాలిఫికేషన్ ఉంటే ఇమీడియట్లీ ఈ డీటెయిల్స్ పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు. ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.